హాయ్ ఫ్రెండ్స్, అందం గురించి ఈరోజు మాట్లాడదాం. ఎక్కువ మంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కువ మంది ఆలోచిస్తారు ఏంటంటే, మనకు ఫేస్లో బ్లాక్ స్పాట్స్ ఉండకూడదు, ఫేస్లో గ్లో ఉండాలి, ఫేస్లో నార్మలీ మనకు అందం ఉండాలి, అట్రాక్షన్ ఉండాలి. ఇది ఉంటేనే మనకు ప్రతి ఒక్కరు అడుగుతారు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. ఓకే, అండ్ ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వస్తారు కూడా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఇది ఎలా పాసిబుల్? సో ఈ ఏజింగ్ ప్రాసెస్, మన బాడీది ఒక ఏజింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఏజింగ్ ప్రాసెస్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మన బాడీలో మన ఫుడ్ డైజెషన్ అయినప్పుడు మనకు టూ థింగ్స్ అక్కడ జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనకు ఎనర్జీ ప్రొడక్షన్, అదర్ థింగ్ ఈజ్ ఫ్రీ రాడికల్స్. సో ఇది నార్మల్గా ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో జరుగుతాయి అన్నమాట. ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, అండ్ ఫ్రీ రాడికల్స్, ఇట్ ఈస్ జనరలీ కమింగ్ అవుట్ ఇన్ అ డిఫరెంట్ way of our human body. Okay, like maybe urination, free stools, otherwise sweating. ఇది అన్నీ యాక్చువల్లీ ఈ రెండు మూడు వే ద్వారా మనకు బయటికి వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. కొంతమందికి ఇలా కూడా జరగదు. అండ్ కొన్ని ఫుడ్స్ దానిలో ఏమవుతుందంటే, ఈవెన్ ఫ్రీ రాడికల్స్ తయారైన తర్వాత మన బాడీలో ఉండిపోతుంది. సో those free radicals moves in our body to get only one electron అన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం బాడీలో మూమెంట్ అవుతున్నప్పుడు ఎక్కడికైనా పర్టికులర్ ఒక పార్ట్స్కు కానీ ఎక్కడైనా కానీ ఎనీ బ్లడ్ స్ట్రీమ్స్కి వెళ్ళిపోతే అక్కడ ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. ఓకే, సో ఈ ఫ్రీ రాడికల్స్కు మనం ఆపాలంటే దర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాసెస్. స్టార్ట్ టేకింగ్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి అని ప్రతి ఒక్కరికి ఒక అపోహ. ఓకే, మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, టర్మరిక్ జ్యూస్, డైలీ బేసిస్లో టర్మరిక్ జ్యూస్ కానీ లేకపోతే టర్మరిక్ కషాయం అయినా మీరు తీసుకోండి. ఓకే, దట్ ఈజ్ వన్. అనదర్ థింగ్, డైలీ బేసిస్లో 600 to 700 grams ఫ్రూట్స్ తినండి. డైలీ బేసిస్లో 700 grams రా వెజిటబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్, కీరా తినండి. డెఫినెట్గా మీకు చేంజెస్ వచ్చేస్తాయి.